హాయ్ లెట్స్ మేక్ టేస్టీ టేస్టీ చేపల పులుసు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ చేపల పులుసు టేస్ట్ అయితే అబ్బిరిపోయింది. నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలి ఇప్పుడు వీడియో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఇవి వేగుతుండగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇవి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2-3 నిమిషాలు ఈ ఉల్లిపాయలని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసి ఇందులో కొద్దిగా పసుపు అలాగే కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపి ఒక అరగ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఈ మసాలాలు ఏం మాడకుండా ఇలా నీళ్లలో ఈ వాటర్లో చేప ముక్క ఉడుకుతుండగా మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకొని ఒకసారి కలిపి చిక్కటి గుజ్జు వేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు పులుసుకు సరిపడా వాటర్ను కూడా పోసుకొని ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. ఇది ఇలా మరుగుతుండగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న లేత బెండకాయలను కూడా వేసుకొని మరొక 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా కూడా వేసి ఇందులోనే నాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుంటే పులుసు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ ఫ్లేవర్ మిస్ చేయొద్దు. ఇలా వేసుకొని ఒకసారి పులుసుని కలిపి ఒక 10 నిమిషాలు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. కొంచెం చిక్కబడేంత వరకు. చిక్కబడిన తర్వాత చివరిగా కొద్దిగా కరివేపాకు ఒక గుప్పెడి కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చేప పులుసు అద్దరిపోతుంది. నా స్టైల్లో చేప పులుసు తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.